వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడైతే అప్సరసలు ఉంటారో అక్కడికి కాకినాడ. వెల్కమ్ టు కాకినాడ. కాకినాడ కాజా స్వీట్ చాలా ఫేమస్ అండి. దానికంటే ఫేమస్ నువ్వు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు కాకినాడలో? మాది కాకినాడ కాదండి, పెద్దాపురం. పెద్దాపురం నుంచి వచ్చారా కాకినాడకి? అంటే కాకినాడ మీద ఇష్టంతో వచ్చారా? మీ ప్రోగ్రాం గురించి చూడడం గురించి వచ్చామండి. ఆ ప్రోగ్రామ్ గురించి అంటే ఇప్పుడు ఏంది వచ్చిన తర్వాత అబ్బా వీడి కోసం వచ్చిన అని అనుకున్నావా? థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అమ్మా. హలో. హలో. ఎస్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కాకినాడ. కాకినాడ నుంచి అండి. మేము కూడా కాకినాడకి వచ్చామండి. చెప్పండి. కాకినాడ మర్యాదలకు పెట్టు పేరు. మర్యాదలకు పెట్టు పేరు. వచ్చినప్పుడు ఒక మజ్జిగ నీళ్ళు లేవు, చాయ్ నీళ్ళు లేవు, ఏమీ లేదు. ఏం మర్యాద అండి? మీరేవి తాగట్లేదు ఇచ్చినవి. ఎప్పుడు ఇచ్చారు మీరు? మేము అన్ని రెడీ చేసి ఉంచాం అక్కడ. మీరు రావట్లేదు, లేట్ గా వచ్చారు. అన్ని అయిపోయినాయి. అమ్మ ఉంచడం కాదమ్మా, నాకు తీసుకురావాలి కదా. మీరు తీసుకొచ్చి ఆల్రెడీ తాగేసారా? మొత్తం తాగేసారా? తెచ్చింది మీరు, తాగేసింది మీరు? లేదు తాగలేదు. వెరీ గుడ్. అమ్మ జాగ్రత్త అమ్మా, పడతాము. నన్ను చూడడానికి ఆ గోడ ఎక్కడ పోయిందమ్మా? అమ్మా నువ్వు పడతావమ్మా, నేను అలవాటేలేండి, పర్వాలేదు. అలవాట? ఈ సర్కస్ చేయడం ఏం అలవాటమ్మా? నువ్వు ఆ సర్కస్లు చేయకు, నేనే వస్తా, నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు. నా పేరు మారుతి. కాకినాడకి కొట్టం కాజా ఎంత ఫేమస్, ఇక్కడ ప్రేమ అనురాగం అంతకంటే ఎక్కువ, అంతకు మించి తగ్గేదే లేదు. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. మీ లైఫ్ లో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు కాకినాడలో? మేము 24 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. 24 years నుంచి మర్యాదలు, ప్రేమలు, ఆప్యాయతలు కదా. ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. ఇక్కడ బాల త్రిపుర సుందరి గుడి ఫేమస్. ఏంటిది? బాల త్రిపుర సుందరి గుడి ఫేమస్ ఇక్కడ. ఫస్ట్ అమ్మవారి టెంపుల్. అమ్మవారిలో ఏది అనుకున్నా వెంటనే మనకు జరుగుతుంది. ఏమనుకున్నారు, ఏం జరిగింది చెప్పండి మీ లైఫ్ లో. నాకు పాప పుట్టాలని అనుకున్నాను, మా అమ్మాయి ఈ అమ్మాయి. పక్కన మీ అమ్మాయా? మా అమ్మాయి డిగ్రీ అయిపోయింది. మీ ఇద్దరు అక్క చెల్లెలేమో అనుకున్నానండి బాబు. పక్కన పక్కన ఉంటే అక్క చెల్లెలు ఉంటారేమో, అందులో మీరు చెల్లెలు అనుకున్నానండి బాబు. థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ చెప్తారు, ఆవిడ మాత్రం నన్ను కోపంగా చూస్తుంది. భలే మంచి రోజు, వసంతైన రోజు, రవి వచ్చిన కాకినాడకి మాకు భలే ఆనందమైన రోజు. నీకు తెచ్చాను ప్రసాదం. ఏం ప్రసాదం తెచ్చారు? పులిహోర. థ్యాంక్ యూ అమ్మ, మహాప్రసాదం. కాకినాడ బీచ్ కి ఫేమస్ అండి, సినిమా థియేటర్ కి ఫేమస్, లవర్స్ కి. ఎవరికో కాదు, లవర్స్ కి ఫేమస్. బీచ్ మరీ ఫేమస్. మరి మీరు మీ ఆయన వెళ్ళారా? మాకు మ్యారేజ్ అయిపోయింది, ఏం వెళ్తాం? మ్యారేజ్ అయిపోయినాకనే వెళ్ళాలండి బాబు. మ్యారేజ్ అవ్వకముందు వెళ్ళేది ప్రేమికుల రోజు, ప్రేమికులు అంటారు. మరి మ్యారేజ్ తర్వాత ఆంటీలు అంటారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. టీమ్ లో ఇద్దరు వచ్చేసి కాబట్టి మ్యూజిక్ వేసుకొ సాంబా. నాన్న వచ్చని దేవి. దేవి దేవి ఏమో చేసానన్నా? అమ్మ వచ్చేనేమ్మా. హారిక రవి. హారిక. మీరు ఎవరిలాగా చేశారు? సార్ మిమ్మల్ని చూడబోతే మర్చిపోతున్నాం సార్, ఏం చేద్దామన్నా? ఎప్పుడు మళ్ళీ చేయండి మరి. ఏం చేస్తారు మరి? చేయండి మరి. కృష్ణ గారిలా మనం చేయలేం కదా సార్, అందుకని. మిమ్మల్ని కృష్ణ గారు లాగా చేయమన్నది ఎవరు మరి? నేనే అంటున్నాను, మీరు కృష్ణ గారిలా చేశారా? చేయండి. కృష్ణ గారు స్టైల్ గా అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? ఉందా అని అడుగుకుంటా నువ్వే లేదని చెప్తున్నావు. హారిక కదా మీ పేరు? ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తారు. వెరీ గుడ్. ఎవరు కొడితే దెమ్మ తిరిగిపోద్దు. రొంప జలుబు చేసింది. పోకరీలో మహేష్ బాబుకి చేస్తది, అలా ఇప్పుడు నాకు చేసింది. వామ్మో, ఇప్పుడు మహేష్ బాబు గారు లాగా చేశారా మీరు? ఇట్లా పోకరీలో ఎలా అనుకుంటారు? అలా పోకరీలో ఇట్లా కంటే ఎక్కువ పరిగెడతారు, ఇట్లా స్టైల్ గా పరిగెడతారు. పరిగెట్లేం కదండి, మీరు ఉన్నారుగా అందుకని. మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు దూరంగా వెళ్ళిపోయినట్టు ఉంటది, అందుకని పక్కన. అలా అయితే నాకు నచ్చుదండి బాబో. అట్లా అని రౌండ్ వేసి మళ్ళీ నా దగ్గరికి రండి. జగడమే దొంగ పరిగెట్టారండి బాబు. ఏం చేస్తుంటారు మీరు? టైలరింగ్ చేస్తారు. నాన్న వచ్చి అభిష్ట అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్.
ఏం చేస్తున్నాను? 8th క్లాస్. 8th క్లాస్. వెరీ గుడ్. ఓకే, టీమ్ లో ఇద్దరు రెడీ ఉన్నారు కాబట్టి ఓ గేమ్ ఆడతాం. గేమ్ సెటప్ ప్లీజ్. ప్రశ్న అడగాలి అని అంటే మీ ఇద్దరిలోకి వెళ్ళి ఒక్కరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లోని తీసుకొని ఆ చేతిలో పెట్టాలి ఫాస్ట్ గా. అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు మీరు ఫైట్ చేయొచ్చు ఆ పిల్లో కోసం. మీ ఇద్దరు వెళ్తారు. ఫస్ట్ క్వశ్చన్ కి గో అనే పదం విన్నప్పుడు వెళ్ళాలి. ఓకే, 3, 2, 1 గో. కళ్ళజోడు కాలేజీ పాపసుడు వదిలేను ఎక్కువ ఇక్కడ ఉంది అమ్మయ్య. సార్ మీ హార్ట్ బ్రేక్ అవ్వకూడదని. నువ్వు టైలరింగ్ కాదు, నువ్వు మీ హస్బెండ్ తో ఇట్లా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక పాట స్టార్టింగ్ మ్యూజిక్ వస్తుంది, ఆ పాట ఏంటో గెస్ట్ చేయాలి. మ్యూజిక్ ప్లీజ్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలో మసిరిందా ఏంటి మలివాడు లిరిక్ కరెక్ట్ వాడు. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలో మారిందా. దట్స్ ది రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. 3, 2, 1 గో. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాము. మ్యూజిక్. చిన్న క్లూ ఇవ్వండి. చాలా ఈజీ. విన్నాను కానీ బట్ ఐడియా రావట్లేదు. చాలా ఈజీ. మీరు పాట వింటే అర్రే ఈ పాటనా అని అంటారు. చిన్న క్లూ ఇవ్వండి సార్. క్లూ. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ. టైమ్. గీతా గోవిందం సినిమాలో ఉందే ఈ పాట. ప్లీజ్ ప్లే ది రైట్ సాంగ్. అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానాం గర్ల్ అయినా అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానాం గర్ల్ అయినా చైనా కెన్యా జార్జియా లిబియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ ఏ గర్ల్ అయినా ఆ 1 పాయింట్ పోయింది. ఈ లాస్ట్ సాంగ్ ఇప్పుడు వచ్చేది. మీ ఇద్దరు ఇట్లా ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ పిల్లో తీసుకురండి. ఆ టీం ని క్వశ్చన్ అడుగుతా. మీకు పాయింట్ వస్తేనే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళకి వచ్చిందా గెలిచిపోతారు. ఇప్పుడు వచ్చే పాట ట్యూన్ చాలా ఈజీ ట్యూన్. 3, 2, 1 మూడోసారి కూడా పాట మీకోసమే, ట్యూన్ మీకోసమే వస్తుంది. ఈ పాయింట్ వస్తే రౌండ్ విన్నర్స్. ప్లే. అది వచ్చింది. 5, 4, 3, 2, 1 భార్య లేక మస్తుగుంది లైఫ్. F2. పాట పాడు. భార్య లేక మస్తుగుంది బ్రదర్. రెచ్చిపోదామా బ్రదర్. భార్య లేక మస్తుగుంది వెదర్. బర్రె లెక్కన భార్య లేక మస్తుగుంది వెదర్. అదేలాగా మస్తుగుంది. ప్లే ది రైట్ సాంగ్. దంచి ఉన్న రోలికి క్యాపే చిక్కినట్టు ఉందిరో. వదిలేసి వైఫ్ ని సరికొత్త లైఫ్ ని చూసి ఎన్నాళ్ళైందిరో. ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి ఫ్రీడమ్ చేతికి అందిందిరో. తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో. రెచ్చిపోదాం బ్రదర్. భార్య లేక మస్తుకుంది వెదర్. ఇటు 1 పాయింట్ వచ్చేసింది. వెరీ గుడ్. టై అయిపోయింది కాబట్టి మొత్తం క్యాష్ ప్రైజ్ మీరే గెలుచుకుంటారేమో అని అనుకున్నాను నేను. కానీ పాయే సగం ఇచ్చేశారు. అలా సగంతో పని కాదు కాబట్టి ఇంకొక ట్యూన్ ఉంది. ఆ ట్యూన్ ఏంటో కనిపెట్టాలంటే మళ్ళీ పిల్లో స్టూల్ మీదకి వస్తుంది. ఎవరైనా వెళ్ళొచ్చు ఇద్దరు ఇట్లా. 3, 2, 1 గో. గెలవడానికి ఛాన్స్ వచ్చింది. ఈ ట్యూన్ వచ్చింది నీకోసం. ట్యూన్ ప్లీజ్.
ఎంత ఈజీ, ఎంత ఈజీ. ఓల్డ్ సాంగ్ ఓల్డ్ ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక వేసి అడుగేసి నా వేయడారింటి ఆశల వెనక. ఇదే నా రైట్ సాంగ్. ప్లే. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే. వెరీ గుడ్. రౌండ్ విన్నర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 2500 రూపాయలు. సెకండ్ రౌండ్ ఆడడానికి ఫస్ట్ సెటప్ ప్లీజ్. సెటప్ రెడీ ఉంది కాబట్టి 4 డబ్బాల్లో, ఒక డబ్బాలో 500 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో 200 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో 100 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో కొత్తిమీర కట్ట. 4 డబ్బాల్లో 4 ఇట్లున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న డబ్బాలో 500 రూపాయల కట్ట ఉంది, నేను తీసుకుంటా కట్ట. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు చెప్పండి అని. ఒక్కొక్క సినిమా పేరుకి ఒక్కొక్క 500 ఇచ్చేస్తారు. అలా మీరు ఒక 20-25 వేలు వరకు సంపాదించవచ్చు. కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. మీరు ఎక్కువ పాజులు తీసుకొని ఎక్కువ ఆలోచించుకుంటూ చెప్తే తొందరగా బజర్ మోగుతుంది, డబ్బులు తక్కువ సంపాదిస్తారు. మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ అప్పటి నుంచి చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి బ్యూటిఫుల్ సారీ వేసుకుని నగలు వేసుకుని మంచి నవ్వుతూ ఉన్నారు కాబట్టి మీరు రండి లోపలికి. మేడం మీ పేరు? నాగజ్యోతి. నాగజ్యోతి గారు, మీ అందరికి రహస్యం ఏమీ లేదండి, ఇంట్లోనే ఉంటాను నేను. ఇంట్లో ఉండి బాగా అలా అని కాదండి, మాది ఆధార్ సెంటర్ అండి. ఆధార్ సెంటర్. ఓకే, అంటే ఆధార్ సెంటర్ ఉండి అందంగా ఉండాలి అలా ఏం లేదండి. అలా ఏం లేదు కాబట్టి మీది ఆధార్ సెంటర్ అండ్ మీ ఆయనకు మీరే ఆధారం కాబట్టి అంతేనా? అంతేనండి, మీరే కదా? ఇద్దరం చేసుకుంటాం సార్. ఇద్దరు చేసుకుంటారు. ఓకే, 500 రూపాయలు కట్ట డబ్బా తీయండి. ఓపెన్ చేస్తున్నా. చేసేయండి. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. ఈ ప్రాంతంలో బీచ్ ఉంటది, అలాంటి ప్రాంతాల పేర్లు చెప్పండి. వైజాగ్, చెన్నై. వైజాగ్ లో బీచ్ ఉంటది. చెన్నై. చెన్నైలో బీచ్ ఉంటది. కన్యాకుమారి. కన్యాకుమారి. గట్టిగా చెప్పండి. మైక్ కన్యాకుమారి. వెరీ గుడ్. కాకినాడ. కాకినాడ. మరి కాకినాడ ఎంత పడుతుంది నువ్వు? యానం. యానంకి ఉంది బీచ్. ఎస్. 5. తిరువనంతపురం. టైమ్. చాలా టైం ఇచ్చారండి బాబు మీకు. ఇటువంటి ఒకసారి టైంకి గుర్తుకు రావండి ఏమీ. ఎందుకు గుర్తురావండి? గోవా వెళ్ళారా ఎప్పుడన్నా? గోవా అని మాట్లాడతాం. ఆడ బీచ్ లేదా? ముంబైలో బీచ్ లేదు, జూ బీచ్ అంటాం, చాలా ఫేమస్. ఏంటండి మీరు? 200, 4, 6, 8, 1000 రూపాయలు. ఓకే, నాట్ బ్యాడ్. నవ్వేంటండి బాబు, అంత క్యూట్ గా ఉంది. సమంత నవ్వినట్టే ఉంది. ఇట్రండి. మీ పేరు చెప్పండి. నాగమణి. వెరీ గుడ్. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసారు? దేవుడు ముఖం. ఏ దేవుడు ముఖం? రాముల వారు. రాముల వారిని చూశారు కాబట్టి రాముల వారి కటాక్షం ఉందంటే ఖచ్చితంగా ఈ రోజు గెలుపు మీదే. 500, 100 కొత్తిమీర కట్ట. షూరా? పక్కా? పక్కా. ఇంకో ఛాన్స్ వద్దు. వద్దు. మా నాగమణి గారు గెలుచుకున్నారు. వందేస్ వచ్చేస్తుంది. మన దేవుళ్ళు డిఫరెంట్ దేవతలు, దేవుళ్ళు డిఫరెంట్ వెహికల్స్ వాడతారు. ఇప్పుడు శివుడు వాహనం ఏంటి అంటే నంది కదా. అలా మిగతావి నువ్వు దేవుడు అండ్ వాహనం పేరు చెప్పు, నేను నీకు 100 ఇస్తా ఉంటా. వినాయకుడితో స్టార్ట్ చేద్దాం మనం. వినాయకుడు. ఎలక. మూషికం. కృష్ణుడు. ఆవు. కృష్ణుడు వాహనం ఆవా? వాహనం వెహికల్స్ అంటున్నా, వాహనం ఆవు కాదు. ఆయనకి ఇష్టం ఆవు. సరే, వేరే ఎన్నో ఉన్నాయి కదా. సుబ్రహ్మణ్య స్వామి. నెమలండి. నెమలి. అది. ఈశ్వరుడు నంది. సరే, ఈశ్వరుడు నంది నేనే చెప్పా మళ్ళీ. సరస్వతి దేవి హంస. సరస్వతి దేవి హంస. వెరీ గుడ్. దుర్గాదేవి పులి. దుర్గాదేవి పులి. అయిపోయింది టైము. ఇంత టైం తీసుకుంటారా? చాలా దేవుళ్ళు ఉన్నారు కదా. శని దేవుడు కాకి. అగో ఆంజనేయ స్వామి వాహనం ఏంటో తెలుసా? క్యామెల్. ఒంటె. ఎంత సంపాదించుకున్నారు చూద్దాం. 1, 2, 3, 4, 5. ఈజీ క్వశ్చన్ అండి. కంగ్రాచులేషన్స్. 500.
ఒకరు ఇక్కడ నుంచి రావాలి, ఒకరు ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి బ్రౌన్ మేడం రండి, మైక్ పట్టుకున్నా మేడం. హాయ్ రవి. హలో అండి, మీ పేరు? దేవుడి గుళ్ళో వెంకటేశ్వర స్వామికి మెడలో వేసేది పూలమాల. నా పేరు రత్నమాల. రత్నమాల గారు వచ్చారు. అండ్ ఇక్కడ నుంచి ఈవిడికి కాంపిటీషన్ గా గ్రీన్ శాండ్ మేడం రండి. పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. ఆహా, లక్ష్మి గారు మీకోసం లక్ష్మి వెయిటింగ్. మేడం మీకోసం కూడా లక్ష్మి వెయిటింగ్. ఒక బాక్స్ లో 500, ఇంకో బాక్స్ లో ఖాళీ డబ్బా. ఈడి వరకు వచ్చి ఖాళీకి వెళ్తారు. మీరు ఇక్కడున్న డబ్బా కూడా తీసుకోవచ్చు, మీరు ఇక్కడున్న డబ్బా కూడా తీసుకోవచ్చు, ఏ డబ్బా అయినా తీసుకోవచ్చు. ఆల్రైట్, దగ్గరికి రండి. జాగ్రత్త. 500 రూపాయలు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. అమ్మా జాగ్రత్త. అది మన దేశంలో రాష్ట్రం పేరు చెప్పి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి పేరు చెప్పాలి. బాబు రవి చెప్పలేను రవి నేను. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. తెలంగాణ రేవంత్ రెడ్డి. అడుగు రవి నువ్వు. నేనేంది అడిగేది? ముఖ్యమంత్రి పేరు. సరే, చెన్నై. తమిళనాడు. చిరంజీవి గారి సినిమా పేరు ఒకటి ఉంటది, అందులో ఒక్కరికి సాయం చేసి. స్టాలిన్. రైట్ ఆన్సర్. ఎవరు చీఫ్ మినిస్టర్? చెన్నై అన్నారు. చెన్నై సిటీ అమ్మా. తమిళనాడు. తమిళనాడు. అయ్యో రామ, చాలా ఈజీ ప్రశ్న అండి. ఇలా 3, 4 చెప్తే వచ్చేస్తాయి మీకు. 1500 రూపాయలు. నాట్ బ్యాడ్. వెరీ గుడ్. కేక 1500. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాకినాడలో ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పరిగెట్టాలి, దూకాలి, జంప్ చేయాలి. చాలా ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చాలా ఉంటదండి. ఉన్న చోట ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపలికి పిలిచేస్తారు. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. ఏమేంటంటే అక్కడ నిల్చుంటారు బ్యాట్ పట్టుకొని, ఇక్కడ నిల్చిన వాళ్ళు బాల్ దీని మీద బౌన్స్ చేసి అక్కడ పోతే బ్యాట్ తోనే ఆ గోల్ లో పంపించాలి. ఓకే, ఒక బాల్ అలా పోస్ట్ వెళ్ళగానే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి బ్యాట్. అలా ముగ్గురు కంటిన్యూగా ఆడుతూ ఉంటారు. రెడీ? ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తున్నాం. జాగ్రత్త, మెల్లగా 1 minute లోనే వేయాలి. 3, 2, 1 అండ్ గో. పారిపోతే ఎల్లా ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. టైమ్ అప్. చాలా కష్టమైన గేమ్ ఇది, నాకు తెలుసు. ఎందుకంటే పెద్ద పెద్ద క్రికెటర్స్ వల్లనే అవ్వట్లేదు. మొత్తానికి ఒక్క బాల్ కూడా వేయలేదు, కానీ బాగా కనెక్ట్ చేశారు. మీ పర్ఫార్మెన్స్ నేను చూసా. మీకు కూడా అక్కడ గోల్ పోస్ట్ లో వేయడం కష్టం, వేస్తే మాత్రం గెలుస్తారు. కానీ వేయలేదు అనుకోండి, మీ పర్ఫార్మెన్స్ బేస్ మీద ఎన్నిసార్లు బ్యాట్ తోని బాల్ ని అక్కడ వరకు కొట్టారో కౌంట్ చేస్తాం. ఓకే, గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
చూడకే మత్తెక్తాందే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే నీలో స్పీడ్కే ఊపెక్తాంది మూడుకే సిక్కే సైడ్కే అటకెక్కుతోంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా చూడకే మత్తెక్తాందే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే టైమ్ అప్. 3 వేసారు. రౌండ్ విన్నా. అసలు ఆడలేరు అన్నదానికి మీరు ఇంత బాగా అద్భుతంగా ఆడారు చూడండి. అక్కడే అంటామండి ఆడవాళ్ళు మీకు 3000 రూపాయలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.